నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే కరకరలాడే క్యాప్సికమ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. ఒక క్యాప్సికమ్ని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూను కారం పొడి, 1/4 టీ స్పూను పసుపు పొడి, వాము 1/2 టీ స్పూను, వంట సోడా 1 చిటికెడు, సాల్ట్ టేస్ట్కు తగినంత. ఓకే, ఫస్ట్ ఈ విధంగా మనము ఒక బౌల్ తీసుకుందాము. అందులో మనం తీసుకున్న ఈ శనగపిండిని వేసేసుకుందాము. అలాగే పసుపు, కారం పొడి, వాము, తర్వాత వంట సోడా 1 చిటికెడు, అలాగే టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు ఈ పిండినంతా బాగా అన్నీ మనము కలిసేటట్టు మిక్స్ చేసేసుకుందాము ఒకసారి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ని వేసుకొని మనము పిండిని తయారు చేసేసుకుందాము, బ్యాటర్ని. ఇప్పుడు ఇంకొద్దిగా మనము వాటర్ని వేసుకుందాము, మరీ లూజ్గా ఉండకూడదు. ఓకే, చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఈ విధంగా కడాయి పెట్టేసేసుకొని గ్యాస్ వెలిగించేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా చాలు, సరిపోతుంది. ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కనిద్దాము. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడెక్కే లోపల ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసేసి పెట్టుకుందామండి. అన్నీ ఒక్కొక్కటి ఈ విధంగా వేసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇవి మనము క్యాప్సికమ్ ముక్కలు ఆ బ్యాటర్లో ఒక్కొక్కటి ఇలా డిప్ చేసేసుకొని వేసేసుకుందామండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి మనము వేగనిద్దాము మంచి కలర్ వచ్చేంత వరకు. ఓకే అండి, ఇవి ఒక్కసారి మళ్ళీ మనము ఇంకొక పక్కకి తిప్పేసేసుకుందాము. కావాలంటే ఇందులో 1 స్పూను బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం వీటిని వేగనిద్దాము. ఓకే అండి, బియ్యం పిండి వేయకపోయినా కానీ క్రిస్పీగా వచ్చాయి చూడండి. కాబట్టి ఇప్పుడు ఇవి వేగిపోయాయి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి.
ఇప్పుడు మనము ఇవి ఒక టిష్యూ వేసుకున్న పేపర్లోకి తీసేసుకుందాము. ఆయిల్ అంతా ఇలా డ్రైన్ చేసేసి ఈ విధంగా నాప్కిన్ వేసుకున్న పేపర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన కూడా వేసేసుకుందామండి. సేమ్ మిర్చి బజ్జీ లాగే ఉన్నాయండి ఇవి. మనకు ఇలా పొడవుగా ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాము. తీసేసుకొని ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే అండి, వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్ క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోయాయండి. ఇవి మనము టమాటో కెచప్తో కానీ చిల్లీ సాస్తో కానీ తింటే చాలా బాగుంటాయండి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.